ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో ఎందరో యువకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేయడం చాలా సంతోషం. అలాగే మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది వికలాంగులకు ఈరోజు నిత్యావసర సరుకులు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. భట్టి విక్రమార్క గారు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు చేసుకుని ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడి ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిపై నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి జన్మదినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు వారి పుట్టినరోజు మరి పండుగ బ్రహ్మాండమైన మంచి వాతావరణంలో చేస్తూ ఒకవైపున రక్తదాన శిబిరం, అదేవిధంగా మరి వికలాంగులకి ఆహారం సంబంధించిన కిట్లను అందజేయడం జరుగుతూ ఉంది. మరి గతంలో 40 సంవత్సరాలుగా తను నమ్మిన సిద్ధాంతం కోసం కాంగ్రెస్ పార్టీలు అంచెంచెలుగా ఎదిగి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖ మరియు విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న భట్టి విక్రమార్క గారు ఖమ్మం జిల్లా వాసిగా మరి వైరా మండలం అదేవిధంగా లక్ష్మీపురం గ్రామంలో జన్మించి మరి యూత్ కాంగ్రెస్ అదేవిధంగా మరి అనేక పదవులు నిర్వహిస్తూ మరి ఈనాడు మెదక్ నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు ఎన్నికవడం అనేది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ పరిపాలించే సందర్భంలో మరి ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాలు అహర్నిశలు అవిశ్రాంతంగా మరి అనేక విషయాల మీద, ఒకవైపు కోవిడ్ వచ్చి పెద్ద ఎత్తున ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో కూడా కోవిడ్ని కూడా లెక్క చేయకుండా అనేక ఆసుపత్రులు సందర్శించి అక్కడ ఉన్న వసతులని మరి అదేవిధంగా కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన చర్యల్ని అన్ని గ్రామాల్లో కూడా మరి ఆ చర్యలు తీసుకునే విధంగా కార్యకర్తల్ని ప్రోత్సహించి తను అన్ని ఆసుపత్రులు తిరగడం అనేది ఆనాడు పెద్ద మరి సంక్షోభంలో ఉన్న ప్రజలకి భరోసా ఇస్తూ తిరగడం చాలా సంతోషం. అదేవిధంగా మరి రైతుల ఉద్యమాలు వచ్చినప్పుడు రైతులకి పడే కష్టాలు మరి తెలంగాణ రాష్ట్ర సమితి పరిపాలించేటప్పుడు మరి ఇక్కడ ఉన్న మిర్చి రైతులకు సగ్గలు వేసినప్పుడు కూడా పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మరి ఆనాడు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి ఆనాటి సిఎల్పి లీడర్, ఈనాటి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు. అంతేకాకుండా మరి సిఎల్పి లీడర్ గా మరి ఆదిలాబాద్ జిల్లా పిప్పేరు నుంచి ఖమ్మం జిల్లా వరకు మరి 100-120 రోజులు 1360 కిలోమీటర్లు మరి పెద్ద మండుటెండలో మరి పాదయాత్ర చేసి ఆనాటి రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రని మరిపించే విధంగా మరి పాదయాత్ర చేసి 36 నియోజకవర్గాల్లో పర్యటన కాకుండా మరి కాంగ్రెస్ పార్టీ పటిష్ట కోసం, కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలను మరలించే కోసం, పేద ప్రజలు ఏమి మరి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒకవైపు ఇల్లు లేని వారు, ఒకవైపు కార్డు లేని వారు, ఒకవైపు విద్యా వసతులు లేని వారు, ఒకవైపు వైద్య వసతులు లేని వారు, ఒకవైపు సాగునీటి వసతులు లేకుండా మరి గిరిజన ప్రాంతాలతో సహా అదేవిధంగా కోల్బెల్ట్ ఏరియాలో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని, అదేవిధంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అనేక విషయాలు తెలుసుకొని తన 1360 కిలోమీటర్ల పాదయాత్రని మరి పెద్దలు గౌరవనీయులు జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఖమ్మంలో పెద్ద ఎత్తున మరి ముగింపు సమావేశం చేసి ఆనాడు ఒక సంచలనం సృష్టించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయం అనే విధంగా మరి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక శాఖను కూడా నిర్వహిస్తూ అనేక ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక శాఖని గట్టెక్కించాలని 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఆనాటి ప్రభుత్వం పోతే ఈనాడు జీతాలు మరి ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నుంచి ఈ రోజు ప్రతి నెల 1వ తారీఖునే జీతాలు ఇస్తూ రైతులకి మరి 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి అంతేవిధంగా రైతు భరోసా ఇచ్చి ఈ రోజు విద్యుత్ శక్తిని కూడా నిర్వహిస్తున్న తను మరి 35 సంవత్సరాలకు కావలసిన అనేక ప్రణాళికలు నిర్వహించి ఈ రోజు అత్యధిక లోడు 18,000 మెగావాట్లు కూడా వచ్చే విధంగా మరి పీక్ లోడ్ను కూడా ఎదుర్కొంటూ
మరి ఈనాడు కంటికి రెప్పలాగా మరి కరెంటు సమస్యను కాపాడుతూ రైతులకు ఉపయోగపడుతున్న సందర్భంలో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో చూసినట్టయితే మరి ఒకవైపున బోర్ల కింద ఒకవైపున ప్రాజెక్టుల కింద అత్యధికంగా దేశంలోనే ఎక్కడా లేని ఏ రాష్ట్రం లేని విధంగా మరి అత్యధిక ఉత్పత్తి చేసిందంటే అది తప్పకుండా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న అనేక హామీలతో పాటు చేస్తున్న పథకాలతో రైతులు ఉత్సాహంగా నాటి పంటలు కూడా గిట్టుబాటు ధరకి కొనాలని మరి కేంద్రంలో ప్రకటించిన ఎంఎస్పీకి కొంటూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కొనని విధంగా ఒకవైపున వరి ఒకవైపున మొక్కజొన్న కొని మరి రైతులకు కూడా 24 గంటల్లో ఈ రోజు డబ్బులు వేస్తున్నారంటే ఆర్థిక పరిస్థితిని ఎలా గట్టెక్కించారో కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి. ఇలాంటి మరి చరిత్ర ఉన్న నాయకుడు బట్టి విక్రమార్క గారు ఈ రోజు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డగా ఖమ్మం జిల్లాలో పుట్టడం మనందరూ అదృష్టంగా భావిస్తూ ముఖ్యంగా మధిర నియోజకవర్గంలో అనేక పథకాలు తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి ఒకవైపు ఆసుపత్రులు ఒకవైపు విద్యాశాలలు ఒకవైపున రోడ్లు ఒకవైపున నీటి సౌకర్యాలు కల్పిస్తూ ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి నియోజకవర్గంగా మధిరని తీర్చిదిద్దుతున్నారంటే ఇదంతా కూడా మధిర నియోజకవర్గంలో చేసుకున్న పుణ్యం అని చెప్పి తెలియజేస్తూ వారికి మరొకసారి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.